మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేకించే గ్రహాలు వ్యతిరేకతను తగ్గింపజేయటానికి ఎటువంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే, గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే, తులారాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. రవి బలం ఉంది. రవి బలం ఉంది కాబట్టి ఆఫీసులో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇన్నాళ్ళు ఉన్న శత్రువులందరూ కూడా మిత్రులుగా ఆఫీసులో మారిపోతారు. మీకు సహాయం చేస్తూ ఉంటారు. బాస్ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మీ కష్టానికి తగిన ప్రతిఫలము, గుర్తింపు తులారాశి వాళ్ళకి ఆఫీసులో కనిపిస్తాయి. కాబట్టి మంచి ఇంక్రిమెంట్‌తో కూడిన ప్రమోషన్‌ల కోసం ప్రయత్నం చేసుకుంటే, ఆ ప్రమోషన్‌లు వచ్చే అవకాశాలు, ఇంక్రిమెంట్‌లు వచ్చే అవకాశాలు కూడా తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. 6వ స్థానంలో రవి ఉండటం వల్ల సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తి యోగం ఉంటుంది. ఇంతకుముందు ఏవైనా అనారోగ్యాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. రాజకీయాల్లో కూడా శత్రువులు అనే వాళ్ళు మిత్రులుగా మారి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే వ్యవసాయ రంగంలో కూడా అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. తండ్రి వైపు బంధువులు కూడా అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఇంతకుముందు తండ్రి వైపు బంధువులు ఎవరైనా మీతో గొడవలు కలిగి ఉన్నట్లయితే గొడవలన్నీ తొలగిపోతాయి. వాళ్ళు మీకు అనుకూలంగా మారిపోయి చక్కగా మాట్లాడటం, మీ దగ్గరికి రావటం ఇలాంటివన్నీ చేస్తారు. తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలుంటాయి. తండ్రి వల్ల ప్రయోజనాలుంటాయి. అలాగే తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. కెరీర్ పరంగా బావుంటుంది. రిలేషన్స్ పరంగా బావుంటుంది. 6వ స్థానంలో రవి సంపూర్ణంగా తులారాశి వాళ్ళకి యోగించడం వల్ల ఈ ప్రయోజనాలన్నీ తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే తులారాశి వాళ్ళకు బుధుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు. బుధుడి బలం లేనప్పుడు ఏమవుతుందంటే విద్యార్థులు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. లేకపోతే మంచి ర్యాంకులు రావు. కావాల్సిన చోట సీట్లు రావు. బాగా హార్డ్ వర్క్ చేస్తే ర్యాంకులు తెచ్చుకునే అవకాశం తులారాశి విద్యార్థులకు ఎక్కువగా ఉంది. అలాగే తులారాశి వాళ్ళు ఎవరైనా సరే నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకున్నా తొందరగా రాదు. ఆలస్యం అవుతూ ఉంటుంది. లాస్ట్ రౌండ్‌లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. బాగా హార్డ్ వర్క్ చేసి, బాగా ప్రిపేర్ అయ్యి వెళితేనే మీ క్వాలిఫికేషన్‌కి తగిన ప్యాకేజీ వచ్చే అవకాశం ఉంది. అటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఉద్యోగం వస్తే మాత్రం రవి బలం వల్ల ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి రాణింపు కనిపిస్తుంది. అయితే నిరుద్యోగులకు ఉద్యోగం రావటం మాత్రం కొద్ది కష్టంగా ఈ 10 రోజుల్లో కనిపిస్తుంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులు తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. సాధారణ ఫలితాలే వ్యాపార రంగంలో ఉన్నాయి. విద్యారంగం, వ్యాపార రంగంలో సాధారణ ఫలితాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బుధుడి బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని వినాలి. అదేవిధంగా నానబెట్టిన పెసల ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసల ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇవన్నీ చేసుకుంటే గనక బుధుడి బలం పెరుగుతుంది. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే తులారాశి వాళ్ళకి శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 7వ స్థానంలో శుక్రుడు ఉండటం మంచిది కాదు. దీనివల్ల ఏంటంటే పరిచయాల పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. తులారాశి పురుషులు కొత్త స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తులారాశి స్త్రీలు కొత్త పురుషుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ కొత్త పరిచయాల వల్ల లైఫ్ పార్ట్నర్‌తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. లైఫ్ పార్ట్నర్‌కి మీకు మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే కొత్తగా ఎవరు ఫ్రెండ్స్ అవుతున్నా సరే వాళ్ళని కూడా మీ లైఫ్ పార్ట్నర్‌కి పరిచయం చేయండి. మీ వరకు క్లోజ్ అవ్వటం తగ్గించండి. అప్పుడు 7వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా 7వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల వల్ల టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు, కాస్మెటిక్స్ వ్యాపారాలు వీటిల్లో కూడా అంత గొప్పగా లాభాలు కనిపించవు. సాధారణ ఫలితాలే ఉంటాయి.
శుక్రుడు ఏడో స్థానంలో వ్యతిరేకంగా ఉండటం వల్ల సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. శుక్రుడి బలం పెరగాలంటే ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదవండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని వినండి. నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టండి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే తులారాశి వాళ్ళకి కుజుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 5వ సంచారం యోగించట్లేదు. తర్వాత 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా కుజుడు బ్రహ్మాండంగా 6వ స్థానంలో ఉన్నాడు. అప్పులన్నీ తీరిపోతాయి. తులారాశి వాళ్ళకి ఎంత పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నా సరే ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో ఆ పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. 6వ స్థానంలో కుజుడు మీకు ఏదో ఒక రకంగా డబ్బు అడ్జస్ట్ అయ్యేలాగా చేసి అప్పుల సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు. రియల్ ఎస్టేట్‌లో జాక్‌పాట్ కొట్టే యోగం కూడా ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో ఉంది. గృహయోగం ఉంది. ఇల్లు గాని, స్థలం గాని, పొలం గాని, అపార్ట్‌మెంట్ గాని కొనుక్కోవటానికి కూడా బలం చాలా ఎక్కువగా ఉంది. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అయ్యే యోగం కూడా ఉంది. ఇవన్నీ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 6వ స్థానంలో కుజుడి వల్ల కలిగే అద్భుత ఫలితాలు. మొదటి 2 రోజుల్లో మాత్రమే కుజుడు బాలేడు. ఆ 2 రోజుల్లో కుజుడు బాలేకపోవటం వల్ల ప్రాపర్టీస్ పరంగా గాని, అప్పుల పరంగా గాని ఇటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే ఆ 2 రోజుల్లో నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఈ పరిహారం చేసుకుంటే చాలు. మిగతా అన్ని సమయాల్లో కుజుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి మొత్తం మీద పరిశీలించినట్లయితే తులారాశి వాళ్ళకి రవి బలం అద్భుతంగా ఉంది. అదేవిధంగా కుజుడి బలం కూడా చాలా బాగుంది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 వరకు కుజుడి బలం చాలా బాగుంది. అస్సలు బలం లేనటువంటి గ్రహాలను మనం పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కాబట్టి బుధుడికి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం, ఆ గ్రహాలకు సంబంధించిన అధిష్టాన దేవతల ఆలయ దర్శనం చేసుకోవటం ద్వారా తులారాశి వాళ్ళు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో సంపూర్ణంగా అనుకూల ఫలితాలను పొందవచ్చు. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో నిత్యావసర వస్తువులకు సంబంధించి అనేక రకాలైన సమస్యలు ఎదురవుతున్నాయి. పెట్రోల్ పరంగా, డీజిల్ పరంగా ప్రజలందరూ అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సిలిండర్ల పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి కారణం ఏంటంటే పరాభవ నామ సంవత్సరంలో గ్రహ కూటములు ఎక్కువ వచ్చినాయి. పంచగ్రహ కూటములు ఏర్పడ్డాయి. అలాగే గురువుకి సంచారంలో మార్పులు అనేవి ఎక్కువ సార్లు జరిగింది. గురువు అతిచారం వల్ల ముందుకు వెళ్ళటము, మళ్ళీ వెనక్కి రావటము ఇటువంటివన్నీ కూడా పరాభవ నామ సంవత్సరంలో జరిగినాయి. ఈ గురువు అతిచారం ఉండటం వల్ల, పంచగ్రహ కూటములు ఏర్పడటం వల్ల యుద్ధ వాతావరణం నెలకొనటం, శాంతి భద్రతలు తగ్గటం, నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఏర్పడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రజలెవ్వరూ కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే అన్ని రకాలుగా పరిస్థితుల్లో మార్పొస్తుంది. శాంతి భద్రతలు చోటు చేసుకుంటాయి. నిత్యావసర వస్తువుల పరంగా ఉన్న ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలా జరగాలంటే అన్ని రకాలుగా పంచగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు, గురువు ఎక్కువ సార్లు అతిచారం వల్ల ముందుకు వెళ్ళి వెనక్కి రావటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు వీటన్నిటిని అధిగమించడానికి ఏ రాశి వాళ్ళైనా సరే ఉగ్రదేవతల్ని ఎక్కువగా పూజించండి. ఎందుకంటే దేశ రాష్ట్ర పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కానీ, నిత్యావసర వస్తువుల పరంగా సమస్యలు ఉన్నప్పుడు కానీ, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కానీ ఉగ్రదేవతలను పూజిస్తే ఆ రకమైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. సామూహిక స్తోత్ర పారాయణలు కూడా విశేషంగా సహకరిస్తాయి. అందుకే ఖాళీ సమయంలో ఏ రాశి వాళ్ళైనా సరే, ఎక్కడైనా సరే సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు చేసినట్లయితే అది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దీంతో పాటుగా ఉగ్రదేవతల ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవటం కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. దుర్గా, కాళి, మహిషాసుర మర్దిని లేదా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇటువంటి ఉగ్రదేవతల ఆలయాల్లో రాహుకాలం ఉన్న సమయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించుకోవటం మంచిది. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే కూడా చాలా మంచిది. అందుకే వీలైనప్పుడు లక్ష్మీ నరసింహస్వామికి అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకోవటం. అలాగే ప్రజలందరూ కూడా ఏ రాశి వాళ్ళైనా సరే అనునిత్యము కూడా ఈ సమస్యల నుంచి దేశ రాష్ట్రాలు తొందరగా బయటపడటానికి
స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రాన్ని 9 సార్లు లేదా 11 సార్లు చదువుకోవడం ద్వారా కూడా ఈ రకమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కాలభైరవాష్టకాన్ని వింటూ ఉంటే చాలా మంచిది. కాలభైరవుడికి జలాభిషేకం శివాలయంలో చేయించుకోవటం, కాలభైరవుడికి మారేడు దళాలతో శివాలయంలో పూజ చేయించుకోవడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేశ రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఈ విపత్కర పరిస్థితులన్నిటి నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా చేయండి. మీకు నిత్యావసర వస్తువుల పరంగా వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే అందరూ కూడా కష్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఈ సమస్యల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే, అలాగే దాంతో పాటుగా దినఫలాలు, మాస ఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.